తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం 2 ఏళ్ళు తిరగన ముందే అది కూలేశ్వరం అయింది. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆనాటి పెద్ద ఇంజనీర్ని అని చెప్పుకునేటటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అదేవిధంగా ఆయన అల్లుడు గిల్లుడు హరీష్ రావు నా చెమటను మొత్తం దారగా చేసి అహోరాత్రులు కష్టపడి నిద్రపోకుండా నేను కాళేశ్వరం ప్రాజెక్టుకు డిజైన్ చేసినని చెప్పుకునేటటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి ఈ ప్రాజెక్టు వైఫల్యానికి, ఇది కూలిపోవడానికి కర్త కర్మ క్రియ మొత్తం కారణం ఎవరైతే ఈ దొంగ మామ నల్లుండ్లు అని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి. మరి ముఖ్యంగా ఆ నివేదికలో పలు సంచలనమైనటువంటి విషయాలను అయితే ఈరోజు వెల్లడించిందని చెప్పొచ్చు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి తప్పిదం వల్ల, ఆయన అవగాహన లేమి వల్ల ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం మీద 1,00,000 కోట్లు పెట్టి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని ఒక కుక్కతోక దాకి కూలిపోయే విధంగా దాని నిర్మాణం జరిగిందని చెప్పి సంచలనమైనటువంటి విషయాలను అయితే వెల్లడించడం జరిగింది. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మిత్రులారా, ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సందర్భంలోనే నిర్మించినటువంటి అనేక ప్రాజెక్టులు ఈరోజు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే జూరాల కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు 50 సంవత్సరాలు దాటిపోయింది ఆ ప్రాజెక్టు కట్టి. 2009లో దాదాపు 20 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కానీ చెక్కు చెదరలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్వి ప్రాజెక్టు, మంజీరా, సింగూరు, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, శ్రీరామ్ సాగర్, ఇట్లా వందల ప్రాజెక్టులు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. బాక్రనంగల్, హవేలి, ఇడుక్కి డ్యామ్, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్. 2 సంవత్సరాల క్రితం మిత్రులారా కడెం ప్రాజెక్టు మీద ఈ సన్నాసులు గేట్లు ఎత్తడానికి మరమ్మతులకు కూడా నిధులు కేటాయించకపోతే భారీ ఎత్తున వరద వచ్చి ప్రాజెక్టు పైనుంచి కూడా పోతే చెక్కు చెదరలేదు. అటువంటి నిర్మాణాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి సొంతం. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే మరి ఎందుకు కూలిపోయిందో అనేటటువంటిది ఈరోజు కూడా తెలియని ప్రశ్న కింద మిగిలిపోయింది. చూడొచ్చు, అంతా తానే, అన్ని తానే, అంతా తందానే. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి పాపాల భైరవుడు కేసీఆరే. ఎవడు అవునన్నా కాదన్నా ముమ్మాటికి 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టు వైఫల్యానికి కారణమని చెప్పొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను ఎక్కడ కట్టాలో నిర్దేశించింది కేసీఆర్. బ్యారేజీలను ఎలా కట్టాలో చెప్పింది కేసీఆర్. వాటిని ఎప్పుడు పూర్తి చేయాలో, ఎలా నిర్వహించాలో స్పష్టం చేసింది ఆయనే. అంతేనా, ప్రాజెక్టు అంచనాలను మార్చింది, కాంట్రాక్టులను సవరించింది ఆయనే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి చిన్న విషయంలోనూ ఆయన జోక్యం చేసుకోవడమే కాదు, పనులు ఎలా చేయాలో నిర్దేశించడము ఇచ్చారు. 3 బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలకు చివరికి అవి బీటలు వారి కుంగిపోయి విఫలం కావడానికి కారణం ఇదే. కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై నిర్ణయించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక సారాంశం ఇదే అంట. ఒక్క మాటలో చెప్పాలంటే ఎద్దు చేసే పని ఎద్దు చేయలే, గాడిద చేయాల్సిన పని గాడిద చేయలే, గుర్రం చేసే పని గుర్రం చేయలే, మనిషి చేసే పని మనిషి చేయలే. మనకు ఎటువంటి అవగాహన లేని దాంట్లో పోయి ఏలు పెట్టి ఇట్లా సర్వనాశనం చేసి ప్రజాధనాన్ని వృధా చేద్దని చెప్పి పెద్దలు చెప్తారు. అందరినీ బెదిరించి నాకన్నా పెద్ద ఇంజనీర్ ఎవడు ఉన్నాడు, నేను ఎట్లా చెప్తే అట్లా చేయండి. ఇదే సన్నాసులు ప్రపంచ రికార్డుల కోసం ఒకటే రోజు మేము ఇంత కాంక్రీట్ వేసి అసలు చరిత్ర సృష్టించింది గిన్నిస్ అధికారులను పిలిచి గిన్నిస్ రికార్డుల మీద ఎక్కాల్సిన సోయి ఆ ప్రాజెక్టు మీద, దాని డిజైన్ మీద, దాని నాణ్యత మీద పెట్టలేదు ఈ సన్నాసులు. ఏమన్నంటే కమిషన్లు దండుకొని సర్వనాశనం చేసేసిండ్రు ఈరోజు.
నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి జీవనాడి, కానీ పాలనలో, ప్లానింగ్లో, సాంకేతిక ఆర్థిక క్రమశిక్షణలో సుస్పష్ట నిర్లక్ష్యంతో భారీ ఎత్తున ప్రజాధనం వృధా కావడానికి కారణమయ్యారు. బ్యారేజీలను నీటిని మళ్లించడానికే కట్టాలి, నిల్వ చేయడానికి కాదు. కానీ బ్యారేజీలో నిత్యం నీటిని పూర్తి సామర్థ్యంలో నిల్వ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యారేజీలు విఫలం కావడానికి ఇది ప్రధాన కారణం. బ్యారేజీలు ఏదైతున్నాయో వాటిని కేవలం నీటిని తోడుకోవడానికి, మళ్లించడానికే కట్టాలి. కానీ నిల్వ చేయడం వల్ల కింద బొగ్గు నిల్వలున్నాయి, గట్టిదనం లేదు. వీళ్ళ ఆలోచన ఆ రకంగా చేయకపోవడం వల్ల ఈరోజు కూలిపోయిందని చెప్పి నివేదిక ఇచ్చింది కమిషన్. సారవంతమైనటువంటి కొన్ని వేల ఎకరాల భూమి ఈరోజు ఈ పనికిరాని బ్యారేజీలు కట్టడం వల్ల నీట మునిగిపోయింది. 100 ఎకరాలు. బ్యారేజీలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా కట్టాలో ఆయన చెప్పారు. నీటి నిల్వ సామర్థ్యం ఆయనదే. ఓ&M చేయలేదు. అంచనాలు పెంచింది, కాంట్రాక్టర్లను సవరించింది ఆయనే. బ్యారేజీలు కూలడానికి, అవకతవకలకు కారణం కేసీఆరే. బ్యారేజీలు ఎక్కడ కట్టాలనేది కేసీఆర్, హరీష్ రావు సొంత నిర్ణయమే. వీళ్ళు నిర్ణయం తీసుకొని ఆ తర్వాత వ్యాప్కోప్కు బాధ్యతలంట హైపర్ కమిటీ నిర్ణయాలన్నీ తుంగలో తొక్కేశారు. భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం కావడానికి కారణమయ్యారు. మేడిగడ్డ 7వ బ్లాక్ పునరుద్ధరణ బాధ్యత ఎలాంటిదే. అన్నారం సుందిల్ల లోపాలు సరిదిద్దాల్సింది నిర్మాణ సంస్థలదే. కమిషన్కు కేసీఆర్, హరీష్ రావు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు. నిగ్గు తేల్చిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అంట. ఇంత చేసి కూడా మళ్ళీ ఈ దొంగలు కమిషన్కు కూడా చక్కగా రిపోర్ట్ చేయలేదంట. చూడండి ఎట్లున్నది. సాధారణంగా ఒక చిన్న రోడ్ వేస్తేనే 5 ఏళ్ళు దాని మీద ఎటువంటి గుంతలు పడ్డా, డాంబర్ పోయినా, ఏమైనా కానీ ఆ కాంట్రాక్టర్ ఎవరైతున్నాడో వానికి బాధ్యత ఉంటుంది, ఫైనల్ బిల్ ఇయ్యరు. కానీ ఈరోజు ఎలాంటి సంస్థ, ప్రపంచంలో పేరు మోచినటువంటి సంస్థ కూడా చేతులు ఎత్తేసిందంటే వీరు ఏ రకంగా జోక్యం చేసుకున్నారు, ఏ రకంగా కమిషన్లు దొబ్బిపోయినరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది మన మీద. ఒక్కొక్కడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి ఈ దాంట్లో ఈఎన్సీలుగా పనిచేసినటువంటి ఇంజనీర్ల దగ్గర 100,000 ఎకరాలల్లో ఆస్తులు దొరికినాయి. ఒక ఈఎన్సీ మురళీధర్రావు ఒకసారి మీరు చూడండి. ముఖ్య కార్యదర్శి అంట. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేపట్టవద్దన్న నిపుణుల కమిటీ నివేదికను తొక్కివేయడంలో ఈయన పాత్ర ఉందంట. అనుమతుల్లోనూ నిబంధనలు పాటించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంతో ఈయనకు బాధ్యత ఉందంట. అదేవిధంగా స్మితా సబర్వాల్, నాటి సీఎం అదనపు కార్యదర్శి, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైళ్లను మంత్రివర్గం ముందు ఉంచకుండా నిబంధనలని ఉల్లంఘించారు. తన విధుల నిర్వహణతో నిర్లక్ష్యం, అశ్రద్ధ, బాధ్యత రహిత్యంతో వ్యవహరించారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్నిటికీ మంత్రివర్గ ఆమోదం లేకుండా కట్టినరట. చూడండి ఎట్లున్నది. మురళీధర్రావు, నాటి ఈఎన్సీ, నిపుణుల నివేదికను తొక్కి పెట్టడంలో, కేంద్ర జలవనరుల సంఘానికి తప్పుడు సమాచారం అందించడంలో ఈయన పాత్ర ఉంది. దురుద్దేశంతో సవరించిన అంచనాలను ప్రతిపాదించడంలో, నిర్వహణలో వైఫల్యానికి బాధ్యతలు ఈఎన్సీగా పనిచేసినటువంటి మురళీధర్రావు. అదేవిధంగా నాటి సిఈ హరిరామ్, నిపుణుల నివేదికను తొక్కి పెట్టడంలో బాధ్యుడు. సిడబ్ల్యూసికి తప్పుడు సమాచారం అందించడంలోనూ ఈయన పాత్ర ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎండిగా ఉన్నప్పటికీ బ్యారేజీల గురించి తనకు తెలియదని చెప్పిండు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బ్యారేజీలకు ఎండిగా ఉండి కూడా నాకేం తెలియదని ఎరిపిలాగా చెప్పిండట. ఎరిపిలగా అవులే చూతే దొంగ. 100,000 కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవరి అబసత్తు? ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే 15-20 ఎకరాల భూమి కొన్నావు? ఎవరి చెవులో పువ్వు పెడతావు? ఇట్లా నిట్ట నిలువున చూడొచ్చు ఒకసారి ఎట్లా జీలిపోయింది ఈ ప్రాజెక్టు. ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ అన్న ఇట్లా కూలిపోయిందా? 3 ఏళ్ళు గడవకన్నా ముందే. ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించి ఈరోజు ఈ రాష్ట్రం మీద అత్యధిక అప్పు చేయడానికి వీళ్ళు కారణమైనరు. ఖచ్చితంగా దీని వెనకాల ఎంత పెద్ద దొంగలున్నా, ఎంత పెద్ద లంగలున్నా
వాళ్ళందరి భరతం పట్టాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క రిపోర్ట్ వస్తే ఇంత ప్రజాధనం వృధా అవుతుంటే పానం తరక్కపోతున్నది. లక్షల కోట్ల రూపాయలు గోదావరిలో పోసిన పన్నీరు కింద మిగిలిపోయినాయి. మళ్ళా సిగ్గుశరం లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నా అంత బుద్ధిమంతులు లేడు, మేము ఒక్క రూపాయి అవినీతి చేయలేదని చెప్పి ఇట్లా డ్రామాలు వేస్తుంటారు. ఖచ్చితంగా దీన్ని వెనకాల మాత్రం వీళ్ళకు తగిన శాస్త్రి జరగాల్సిందే. వీళ్ళనే కనుక ప్రభుత్వం కూడా దృష్టి పెడితే జైళ్ళు కూడా సరిపోవు వీళ్ళకు. వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తే అధికారులు బలైపోతున్నారు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు బలవుతున్నారు. పాపం ఫోన్ ట్యాపింగ్ కేసులో చూస్తే ఆ ప్రభాకర్ రావు, ఈ కాళేశ్వరం కుంభకోణంలో మురళీధర్ రావు, ఈఎన్సీగా పనిచేసినటువంటి హరిరామ్, ఇట్లా అనేక మంది ఆఫీసర్ల జీవితాలను కూడా సర్వనాశనం చేసినటువంటి దొంగలు వీళ్ళు. అవినీతి చక్రవర్తి కేసీఆర్ జైలుకే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతికి అందిన కమిషన్ నివేదిక, కాళేశ్వరం కమిషన్ నివేదిక. కేసీఆర్, హరీష్ రావు సహా అధికారులపై క్రిమినల్ చర్యలు. ఈ నెల 4న కాళేశ్వరం రిపోర్టుపై చర్చకు కేబినెట్ భేటీ. రేపు కేబినెట్కు సంబంధించి భేటీ ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకల మీద నివేదిక ఆధారంగా కేబినెట్ రేపు మాట్లాడే అవకాశం ఉందంట. దీని మీద ఏం చేద్దామని మంత్రివర్గ ఆమోదం లేకుండానే 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టిన కేసీఆర్, ఒక చోట ప్రతిపాదించి మరో చోట బ్యారేజీలు కట్టిన దొర, భౌతిక పరీక్షలు డిజైన్లను పట్టించుకోలేకపోవడం బ్లండర్ మిస్టేక్. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి, నిర్లక్ష్యం, మోసంపై మంత్రివర్గంలో చర్చ. ఖచ్చితంగా దీని వెనుక మాత్రం ఎంత పెద్ద మిస్టేక్ జరిగిందో అనేటటువంటిది ఖచ్చితంగా తేలాల్సిన అవసరం ఉంది. త్వరలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి కూడా శాశ్వతంగా చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. చూస్తూనే ఉండండి SN TV.